కేటీఆర్ గురించి తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కార్ పార్టీపై ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చిన పుకారైతే కాదు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచో షికారు కొడుతున్న వార్తే ఇది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి దీని చుట్టే వార్తలు మొత్తం కూడా నడుస్తున్నాయి. అప్పుడప్పుడు కొంత గ్యాప్ వస్తూనే ఉంది. కానీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేదో అప్పటి నుంచే మొదలైంది ఈ వార్త సర్క్యులేట్ అవ్వటం. అప్పుడే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందనే ప్రచారం కూడా జరిగింది. కానీ దానిని కొట్టిపారేశారు కేటీఆర్. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా బీజేపీలో విలీనం ప్రతిపాదన తన దగ్గరికి వచ్చిందనే విషయాన్ని బయటపెట్టారు. అది తెలంగాణ రాజకీయాల్లో అసలు ఎంత దుమారాన్ని రేపిందో స్టేట్ మొత్తం కూడా చూసింది. ఇప్పుడు కూడా మరోసారి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ విలీనంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ ఢిల్లీలో తనని కలిశారు అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ క్లియర్ గా అందరి ముందు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని కూడా రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. కేటీఆర్ తో భేటీలో బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదనతో వచ్చారని, కవితని కూడా జైలు నుంచి బయటకు తీసుకురావాలని చెప్పారని, భవిష్యత్తులో కూడా కొత్త కేసులు నమోదు చేయకుండా చూడాలని కోరినట్లుగా రమేష్ ఆరోపించారు. కేటీఆర్ తనని కలిసి రావడానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన దగ్గర ఇంకా ఉన్నాయని, అవసరమైతే మీడియాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ను అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సీఎం రమేష్ సవాల్ విసిరారు. అయితే సీఎం రమేష్ ఆరోపణల్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో కూడా విలీనం కాదని అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఎప్పటికీ కూడా ఏ పార్టీలో కూడా విలీనమయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే పనికిరాని కథలు చెబుతున్నారని, బీజేపీలో విలీనం అనే పనికిరాని పసలేని అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కేటీఆర్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనాన్ని మాత్రమే ఖండించారు తప్ప తాను సీఎం రమేష్ ని కలవలేదనే విషయాన్ని మాత్రం అస్సలు ఎత్తట్లేదు. ఇప్పటికీ కూడా దానికి ఆన్సర్ మాత్రం చేయట్లేదు కేటీఆర్. కేటీఆర్ చెబుతున్నట్లు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఉండదనే అనుకుందాం. కాసేపటికి ఆయన చెప్పిందే నమ్ముదాం కూడా. అది సరే, మరి నిజంగానే కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్లారా? వెళ్తే అసలు ఎందుకు వెళ్లారు? దీనికి కేటీఆర్ ఆన్సర్ చెబుతారా లేదా? అన్నీ చెప్పి ఈ విషయాన్ని మాత్రమే అసలు ఎందుకు వదిలేశారు? అంటే సీఎం రమేష్ దగ్గర నిజంగానే వీడియో ఆధారాలు ఉన్నాయా? ఢిల్లీలో ఎంపీ సీఎం రమేష్ ని కలిశారన్న దానిపై కేటీఆర్ మౌనం దేనికోసం? ఒకసారి కలిశాడు కవిత జైల్లో ఉన్నప్పుడు. బీజేపీలో ఉన్నాను, ఈయన చెప్పేది అక్కడ క్యారీ చేసి తీసుకెళ్ళి చెప్పి మాట్లాడతాను, సహకరించమని చెప్పేసి వచ్చాడు. నేను అడిగా, పార్టీలో అడిగితే పార్టీ ఇవి ఇంత చెడిపోయిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు, అందుకే ప్రజలు ఇంత చీకొట్టారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారికి ఒక సీటు కూడా రాలేదు. ఇటువంటి అయిపోయిన మొత్తం మునిగిపోయే నావ మనకెందుకు, ఆ బ్యాగేజీ మనం తెలంగాణలో మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, వీళ్ళని పెట్టుకుంటే మనకు బ్యాగేజ్ అవుతుంది, వాళ్ళని ప్రజలు చీకొట్టారు, ప్రజలు నమ్మరు, ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు బిగినింగ్లో చేశారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిజస్వరూపం తెలుసుకున్నారు, వారికి ఎవరు
ఇదంతా ఒక ఎత్తు అయితే కాస్ట్ గురించి కూడా మాట్లాడారు. కేటీఆర్ తన దగ్గరకు వచ్చినప్పుడు కమ్మవారిని తక్కువ చేస్తూ మాట్లాడారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. అయితే దీనిపైన రచ్చ నడుస్తోంది. కమ్మ నేతలు రియాక్ట్ కూడా అవుతున్నారు. వాళ్ళేమన్నారో ఇప్పుడు చూద్దాం. నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. లేదు, మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు, వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో అని చెప్పడం జరిగింది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయినాక వీళ్ళంతా పోయారు అని చెప్పాను కదా. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారంటే ఎట్లా అంటే, అవసరమే లేదు, మాకు కమ్మాస్ అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డికి కమ్మ అంటే వ్యతిరేకము కాబట్టి మాకు వాళ్ళు చేయరు, చంద్రబాబు నాయుడిని కాదని మాకు చేయరు, అందుకే వాళ్ళని మేము నమ్మే సమస్య లేదని వాళ్ళని వల్గర్ కూడా మాట్లాడడము. ఎలక్షన్లు అయిన తర్వాత రెడ్లంతా కూడా మమ్మల్ని ముంచేసి వెళ్ళిపోయారు అని వాళ్ళను వల్గర్గా మాట్లాడడము. పత్రికా ముఖంగా మీ ముఖంగా నేను గట్టిగా సీఎం రమేష్కి ఆయనకి అడగదలుచుకున్నాను, డిమాండ్ చేయదలుచుకున్నాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, సీసీటీవీ ఫుటేజ్ ఉంది అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇంట్లోకి ఇప్పుడు మా ఇంట్లో మీరు వచ్చారు, సీసీటీవీలో మీరు రికార్డ్ అవుతారు. కానీ లోపల అంతర్గతంగా ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టలేని టైంలో క్షమాపణ కోరాలి. ఎందుకంటే నువ్వు నీ నోటితో అసభ్యకరంగా మా గురించి మాట్లాడావు. నీ యొక్క కుటుంబంలోనే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మా సామాజిక వర్గం వాళ్ళు ఇద్దరు నీ కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళు గురించి కూడా ఆలోచించకుండా నా కుటుంబంలోనే కమ్మవారు ఉన్నారు కదా అనేది కూడా ఆలోచించకుండా మా సామాజిక వర్గం గురించి ఎంత అసభ్యకరంగా నువ్వు 2-3 సార్లు పదే మాట్లాడటం జరిగిందంటే దాన్ని ఆధారాలు చూపించాల్సిన అవసరం సీఎం రమేష్ మీద ఉంది. అది అట్లా నువ్వు అన్నాడు అని చెప్పి అంటున్నాడు అతను, కాబట్టి దాని మీద స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. దాన్ని నువ్వు అనలేదంటే ఖండించు. ఇది సిస్టమ్, నీ సిస్టమ్ నాకు సార్ మాకు తెలియదని అని అనుకోకు. నీకు తెలుసు, నువ్వు అక్కడ తెలుగుదేశంలో అక్కడ చంద్రబాబు నాయుడునే మోసం చేసినావు, బీజేపీ పోయినావు. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్మరు, బీజేపీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు అనుకున్నావు, నమ్మరు. మళ్ళీ ఇక్కడ ఎత్తేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు అనుకున్నాను, మళ్ళీ ఎంపీ అయ్యి రాజ్యసభ మళ్ళీ ఎంపీ అయ్యి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి చేరి అక్కడ ప్రభుత్వం భోగంలోనే చంద్రబాబులో పడిపోవడంలోనే కేటీఆర్ దగ్గర చేరిండ్రు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదో కలుపుకుంటారు, పొలమైనా కలుపుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మీద మళ్ళీ నిందలు వేయాలి. అక్కడ ఎవరు బీజేపీ అని చెప్పిండు, ఎవరు చెప్పిండు, మళ్ళీ నిందలు వేయాలి. ఈ సంప్రదాయం మంచిది కాదు సీఎం రమేష్ గారు. ఎందుకంటే మీరు ఏదన్నా మాట్లాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కమ్మ సామాజిక వర్గాన్ని మట్టికి నేను ఎట్లా మాట్లాడి అనే అదే ఒక బురద చల్లకు, అది నీకు మంచిది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నిజంగా కూడా సుదీర్ఘంగా ఆలోచన చేయమని కమ్మ సంఘాన్ని కూడా మరి నిజంగా నువ్వు గొప్పడు అయితే ఒక పని చేయి. రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయినారు, నిజంగా కమ్మ సమాజ వర్గానికి కనుక నువ్వు ప్రేమ ఉంటే మరి కమ్మోళ్ళకి ఒక టికెట్ ఇవ్వండి. ఫస్ట్ టికెట్ కాంగ్రెస్లో ఈ కమ్మోళ్ళకి మేము స్వాగతిస్తాం. సీఎస్ విన్నారు కదా, ఈ మొత్తం కాంట్రవర్సీ కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హై టెన్షన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. సో దీని గురించి మాట్లాడడానికి మనతో గెస్ట్ రెడీగా ఉన్నారు. ఎండల లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుండి, ఇక డాక్టర్ సిహెచ్ రాకేష్ కుమార్ గారు పిఆర్ఎస్ నుండి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ రాకేష్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అక్కడ క్లియర్గా కూడా సీఎం రమేష్ కొన్ని కమెంట్స్ చేశారు, కొన్ని సవాళ్ళు కూడా విసిరారు. వాటన్నిటికీ కూడా అంటే ఏవైతే నేను చేయలేదు అని చెప్పాలో అది చెప్పేసి ఆ తర్వాత అసలు ఇంటికి వెళ్ళానా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కేటీఆర్ చేయలేదు. ఎలా చూడాలంటారు? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి ఎండ్ల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా బిగ్నెస్ ప్రేక్షకులకు, మేడం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీఎం రమేష్ గారు మాట్లాడేది 4-5 నెలల కింద అని మాట్లాడారు, మీరే ప్లే చేశారు. మార్చ్ 15 రోజు, మార్చ్ 15, 2024లో కవితకు అరెస్ట్ అయింది. మార్చ్ 28 ఆగస్టు 2024లో రిలీజ్ అయింది. 11 నెలల కాలం అయిపోయింది. 11 నెలల కాలం అయిపోయిన తర్వాత ఈరోజు సీఎం రమేష్ ఎందుకు మాట్లాడిందంటే, నీకు అసలు నామినేటెడ్ మీద టెండర్ లేకుండా 1660 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది అన్నందుకు ఆయన మాట్లాడడం జరిగింది. కంచె గచ్చి బోల్దే నువ్వే మధ్యలుండి నువ్వు చేసేదే, నేను ఆ వర్డ్ వాడగాని, నువ్వు ఏదైతే మీడియేషన్ చేసినావో ఆ మీడియేషన్ చేసే డబ్బులు ఇప్పించావు 10,000 కోట్లు రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేకుండా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేకున్నటువంటి ల్యాండ్ను
సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ను తాకట్టు పెట్టావు, తనఖా పెట్టావు, దానికే 1660 కోట్ల నీ కాంట్రాక్ట్ వచ్చిందన్నందుకు ఈరోజు మాట్లాడడం జరిగింది. నెంబర్ 1. 11 నెలల నుంచి నువ్వు ఎందుకు మాట్లాడలే? నువ్వు బీజేపీనివే కదా. నువ్వు గతంలో నువ్వు ఏ పార్టీలు ఉంటావో తెలియదు. ఈరోజు గతంలో టీడీపీలు ఉండే, రాజ్యసభ మెంబర్ ఉండే, రాజీనామా చేయకుండా డైరెక్ట్ పోయి బీజేపీలో కలిసిండు. బీజేపీలో కలిసి ఈరోజు బీజేపీ ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎట్లెట్లా రాజకీయ ప్రస్థానం మా అందరికి తెలుసు. దాని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే అసలు నీ కంపెనీకి, రిత్విక్ కంపెనీకి ఎట్లొచ్చింది టెండర్, ఎట్లొచ్చింది అడిగింది ఏంది? నీకు టెండర్ ఎట్లొచ్చింది అని అడిగారు. దానికి మీ పార్టీ కలుపుతా అన్నారు. సరే రైట్, మా పార్టీ కలుపుతా అంటేనట్టు వాళ్ళు వద్దన్నారు. ఎవడు కలుపుతా అన్నాడు, ఎందుకు కలుపుతా అన్నాడు? మేము కనీసం కలిసి కూడా పోటీ చేయలే. 14 తర్వాత తెలంగాణ వచ్చేంత వరకు అన్ని పార్టీలను కలిసి మేము రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎప్పుడైతే 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోయిందో, అంటే మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వెంటనే మా మీద కుట్రలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టులు చేస్తున్నటువంటి సీమాంధ్రులకు మనగడు ఉండదని చెప్పేసి మా మీద ఒక విద్వేషపూరితంగా మా పార్టీని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలో భాగం. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు బీజేపీ ఎంపీవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, నీకు టెండర్ ఎట్లా వచ్చింది? అదేవిధంగా మీ బీజేపీలో సీఎం రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి ఏ విధంగా అమృత్ టెండర్ 1137 కోట్ల రూపాయల అమృత్ టెండర్ ఎట్లా వచ్చిందంటే దానికి సమాధానం చెప్పారు. పార్టీ కలుపుతారని చెప్పేసి మళ్ళీ ఒకసారి బదనాలు చెప్తారు. మిమ్మల్ని ఏదైనా అడిగితే వెంటనే ఏదో ఒకటి బట్ట కలవాలి, మీద వేయాలి, మీరు కడుక్కోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఇంకో మాట మాట్లాడు, కమ్మ సోదరుల గురించి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఏదైతే సీఎం రమేష్ మాట్లాడిండో ఆ కుల సంఘం నాయకులే మాట్లాడతారు, మాకు సంబంధం లేదు. మా పార్టీ నుంచి మేము టికెట్లు ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈరోజు మాగంటి గోపి గారు కావచ్చు, కిర్చిలైనటువంటి మాగంటి గోపి గారు మా పార్టీ నుంచి గెలవడం జరిగింది. అరకపూడి గాంధీ గారు మా పార్టీ నుంచి గెలిచి ఈరోజు కాంగ్రెస్ పోయింది. అదే విధంగా పువ్వాడ అజయ్ గారికి ఇచ్చాం, భాస్కర్ రావు గారికి ఇచ్చాం, కోనేరు కోనప్పకి ఇచ్చాం. మా దగ్గర నుంచి ఎమ్మెల్సీ తాత మధు గారు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని ఇష్టం వచ్చినట్టు నీకు అనిపించింది తిట్టడానికి నువ్వు దీన్ని వేదికగా వాడుకుంటావు. నేను ఒకటే చెప్తున్నా, రైట్, మీరు అన్నారు కదా 11 నెలలు అవుతుంది. ఈరోజు 11 నెలల కాలం నుంచి సీఎం రమేష్ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ లోనెత్తురో వాళ్ళ టెండర్లు ఇక్కడ నామినేటెడ్ మీద ఎట్టిస్తారండి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం టెండర్ కోట్ చేయాల్సిందే, టెండర్ కాల్ చేయాల్సిందే. ఈరోజు ఆ పక్క రాష్ట్రంలో చూస్తున్నాగా ముఖ్యమంత్రి గారు కూడా పోయి సింగపూర్లో తిరుగుతున్నారు అనేది టెండర్లు వేయనికి. కానీ ఇక్కడ టెండర్ లేకుండా అసలు ఫ్యూచర్ సిటీ అని మొదలు కాకుండా కంచగచ్చి భూములు ఏదైతే మీరు తాకట్టు పెట్టారో దానికి మీ కిక్ బ్యాక్ కింద ఇది వచ్చింది అని చెప్పేసి చెప్పినందుకు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతారు. సీఎం రమేష్ గారు ఇదే విధమైనటువంటి భాష మాట్లాడితే అంతకంటే అధ్వానమైన భాష మేము కూడా మాట్లాడగలుగుతాం. నేనేమంటానంటే ఇంకొక మాట అన్నారు మీ ద్వారా, కాదు తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మా పార్టీ నుంచి 2018లో ఆ రోజు సిట్టింగ్ అంటే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, మా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కంటెస్ట్ చేయడం జరిగింది పాలేరు నుంచి. ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఆయనకు టికెట్ ఇయ్యింది ఎప్పుడు? నెక్స్ట్ 2000 ఏదైతే 23 వచ్చేసరికి ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు. మేము టికెట్ ఇవ్వలేదు ఆయన ఎందుకు వదిలిపెట్టుకున్నాం, మేము ఎందుకు వదిలిపెట్టుకున్నాం? ఆయన వెళ్ళిపోయింది పార్టీకి. దానికి అసలు లింకు లేదని లింకు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలంటే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. రాకేష్ గారు, పాలిటిక్స్ మాకు అర్థమైంది. ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ మేము చెప్పలేదు అని చెప్పడానికి, లేదు మేము చెప్పాము అని చెప్పడానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ అక్కడ అసలు ఏం జరిగింది అనేది వీ డోంట్ నో, ఎవరం కూడా అక్కడ లేం కాబట్టి. బట్ అసలు వెళ్ళారా లేదా అనేది నా క్వశ్చన్. కేటీఆర్ 1 మినిట్ మేడం, తప్పకుండా ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కలవచ్చు. మొన్న మాగంటి గోపి గారు మరణించినప్పుడు లోకేష్ గారు వచ్చారు, వాళ్ళ సతీమణి గారు కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలవడం జరిగింది, కేటీఆర్ గారిని కలవడం జరిగింది, హరీష్ అన్నని కలవడం జరిగింది. ఒక సందర్భంలో కలిసినప్పుడు లేకపోతే వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు, తప్పేమున్నది మేడం. ఇప్పుడు ఆ రోజు అమరావతి నిర్మాణానికి ఓటుకు నోటు కేసు అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్విటేషన్ ఇస్తే కేసీఆర్ గారు అటెండ్ కావడం జరిగింది. ఎందుకు అటెండ్ కాదు మేడం? తప్పకుండా ఆయననే ఇన్వైట్ చేసి సీఎం రమేష్ మాట్లాడతామంటే ఢిల్లీ పోయినప్పుడు రామన్న పోయి ఉంటాడు కావచ్చు. దానికి ఏదైనా వీడియో ఫుటేజ్లు ఉంటే చూపెట్టు. మరి ఎవడొద్దాను నేనేమంటానంటే, నువ్వు మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏమనంటే నీకు అడిగింది ఏంది? నేను అసలు మీరు కూడా సబ్జెక్టు డివిజన్ ఎందుకు అవుతారు మేడం? 1660 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందా రాలేదా? దాని గురించి చెప్పమని చెప్పండి. ఆయన ఇంటికి పోయిండా, వాళ్ళతో మాట్లాడిండా, ఆయన కలిసిండా? ఇదంతా ఎందుకు? 1660 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చిర్రా ఇయ్యలేదా కంపెనీకి? నిజమా కాదా చెప్పండి, మీరు చెప్పండి. మీడియా దగ్గర మీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. మా రామన్న మీద బట్ట కలిసి మీద వేసుడు ఎందుకు? ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారా తీసుకోలేదా చెప్పండి. అది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇయ్యలేదా? దాని గురించి చర్చ పెట్టండి. అంతేగాని ఆ చర్చను పక్కదారి పట్టేయడానికి ఒక రాజకీయ పార్టీని అంటే కేసీఆర్ గారిని కథం చేస్తే, కేటీఆర్ గారిని కథం చేస్తే ఇది స్పష్టంగా మాకు అర్థమవుతుంది.
కేటీఆర్ గారి మీద చేస్తున్నటువంటి దాడే. ఈ దాడికి కావాల్సినటువంటి అన్ని ఏవేవైతే సంఘాలు ఉన్నాయో అవన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. అది మాకు అర్థమవుతుంది. ఈరోజు కలిసి మీరు కూడా క్వశ్చన్ ఎట్లేస్తారు మేడం? కలుస్తారు, బరాబర్ అందరినీ కలుస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెన్నైలో క్వశ్చన్ వేసినప్పుడు మీ క్వశ్చన్ లో కరెక్ట్ ఉండాలి, స్టాండ్ ఉండాలి. కలిసి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసినాం. మై స్టాండ్ వాస్ ద సేమ్ అండి. ఆయన ఇచ్చిన సీఎం రమేష్ ఇచ్చిన కొన్ని వ్యాఖ్యలకి ఆల్రెడీ కేటీఆర్ గారు క్లియర్ కట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. నేను ఇది అడగలేదు, బీఆర్ఎస్ బీజేపీ విలీనం ఉండదు అనేది క్లియర్ గా ఆన్సర్ చేసేశారు. ఆన్సర్ చేయని ఒక్క క్వశ్చన్ గురించి మాత్రమే నేను అడిగాను. వి ఆర్ నాట్ టేకింగ్ స్టాండ్ ఫర్ ఎనీవన్. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని కూడా క్వశ్చన్ వేస్తున్నా మీ ద్వారా, బిగ్ న్యూస్ ద్వారా నేను ప్రజలకందరికి ప్రభుత్వానికి క్వశ్చన్ వేస్తున్నా. 1660 కోట్ల టెండర్ ఇచ్చిర్రా ఇయ్యలేదా అది చెప్పమని చెప్పండి ప్రభుత్వాన్ని. దాని గురించి కాకుండా కొడుకుడు మీద ఈకలే పరిస్థితి ఏంది మేడం? ఆకులు అన్ని తిట్టిరు, ఈకలు అన్ని తిట్టిరు అని కూడా ఆయన ఇష్టమైన నోటికి ఏదేస్తుంది మాట్లాడితే దాన్ని మనం కూడా పబ్లిసిటీ చేసేది మేడం. దానికి ఏమన్నా ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే ఆయన మా ప్రాంత ఎంపీ కూడా కాదు, పక్క రాష్ట్రంలో ఎంపీ. పక్క రాష్ట్రంలో ఎంపీ అయితే ఏమైతే మేడం? ఆయన మన రాష్ట్రం ఎంపీయా? ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఆయన ఏ పార్టీలు ఎన్ని పార్టీలు తిరిగినా ఆయనకే లెక్కలేదు. ఆయన గెలిచిందే ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయనను పట్టుకున్నాం 5 సార్లు గెలిచి 10 ఏళ్ళు కేబినెట్ మంత్రిగా చేసినటువంటి రామన్న మీద అబండాలు వేస్తా అంటే మేమెట్టుకుంటాం మేడం? ఆయన బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ దగ్గర టెండర్ తీసుకున్నాడు. ఏదైతే నేను ఏది బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా, ఈరోజు నౌకరీ కాంగ్రెస్ పార్టీ దగ్గర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర టెండర్ తీసుకున్నాడు. ఆ టెండర్ నిజం. ఆ నిజాన్ని బయట పెట్టినందుకు ఈరోజు ఉక్రోషంతో ఏది పడుతుంది మాట్లాడు. ఓకే, సో రాకేష్ గారు, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. టెండర్స్ గురించి మాత్రమే ఇటు రాకేష్ గారు మాట్లాడుతున్నారు. టెండర్స్ తీసుకున్న దానికోసం అంటే అది పాయింట్అవుట్ చేసిన దానివల్ల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఇటు బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తోంది. మీరేం చెప్తారు? టెండర్స్ అనేటువంటి ఒకవేళ నిబంధనల మేరకు జరిగినాయా, నిబంధనలను ఉల్లంఘించి జరిగినాయా, దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రతిపక్ష నాయకులు అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ రకంగా ప్రశ్నించడానికి ఎవరు అభ్యంతరం చెప్పారో అది బాధ్యత. ఇకపోతే సీఎం రమేష్, కేటీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ వాళ్ళిద్దరికి వ్యక్తిగత సంభాషణగా మేము భావిస్తాం. రెండో విషయం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అనేక అవినీతి ఆరోపణలో కూరుకుపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ రకమైనటువంటి పార్టీ విషయాల్లో మరి పార్టీ ముందు ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ఇంకొకటి, ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ స్వతంత్రంగా దర్యాప్తు చేసేటువంటి సంస్థలు. ఈ రకమైనటువంటి ప్రస్తావనలకు అవకాశం లేదు, ఏ రకమైనటువంటి ఆలోచనలకు ఆస్కారమే లేదు. ఇకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి గురించి చాలా మాట్లాడారు. మరి సుదీర్ఘ కాలం అయింది, ఇన్ని సంవత్సరం దాటింది, సంవత్సరంన్నర దాటింది, ఇంకా ముందుకు కాలం పోతా ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితులలో మరి ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి ఇదమిద్దమైనటువంటి ఆరోపణలు అంటే భూముల కుంభకోణాలు కావచ్చు, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినటువంటివి కావచ్చు, పాలసీలను తమకు అనుగుణంగా మార్చుకున్నటువంటివి కావచ్చు, ప్రజా బాహుళ్యంలో ఉంచాల్సిన జీవోలను దాచి ఉంచడం కావచ్చు, అనేకం జరిగినటువంటి పరిస్థితులలో వీళ్ళు తూతుమయమై అనుకుంటున్నారు తప్ప ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని నిర్దిష్టంగా నిక్కచ్చిగా కార్నర్ చేసినటువంటి పరిస్థితులు. అధికారులను విచారించినటువంటి వాళ్ళు లీకులేమో కేటీఆర్, కేసీఆర్, లేకపోతే హరీష్ రావు వీళ్ళందరి గురించి లీకులు ఇస్తారు. మరి నిర్దిష్టంగా చిత్తశుద్ధితో ఆరోపణలు ఏవైతే జరిగినటువంటి స్కాములు కానీ వీటన్నిటి వెనుక ఎవరిని ఆధారం, ఎవరి భుజం మీద బందుకు పెట్టి కొట్టిండ్రు, ఈ తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేసిండ్రు, వాళ్ళను ప్రజల ముందు దోషిగా నిలబెట్టి కోర్టు విచారణ జరిపి న్యాయస్థానాల ముందు దోషిగా నిరూపించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏ రకమైనటువంటి లేదు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి ఈ అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఆడుతున్నటువంటి తూతూ మయమై డ్రామాని తప్ప మరొకటి కాదు.
లక్ష్మీనారాయణ గారు అట్ ద సేమ్ టైం రాకేష్ కుమార్ గారు ఇద్దరికి కూడా అంటే ఫస్ట్ నుండి ఇరు పార్టీలు బీఆర్ఎస్ చూసుకున్నా బీజేపీ చూసుకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయని చెప్పి బీజేపీ చెప్తే కాంగ్రెస్ అను బీజేపీ కలిసి ఉన్నాయంటూ అంటున్నారు. అంటే అధికార పక్షంలో ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీతో పక్క పార్టీని విలీనం చేసేసి ఈ రెండు పార్టీస్ కలిసి పాలిటిక్స్ నడుపుతున్నాయి అని చెప్పడం ఒక కొత్త ట్రెండ్ లా చూడాలా తెలంగాణలో? వాట్ యు సే రాకేష్ గారు? మేడం చెప్పండి. ఒక మాట చెప్తున్నా, ఎప్పుడైతే సీఎం రమేష్ గారి మీద ఈడీ సిబిఐ రైడ్ జరిగిందో, ఐటీ రైడ్లు జరిగినాయి, ఆయన వెంటనే వెళ్ళి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ రోజు ఆయన బీజేపీ పార్టీలో ఉండి ఏదైతే టెండర్ కాదు, అది డైరెక్ట్ గా వర్క్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు డైరెక్ట్ గా టెండర్ వితౌట్ టెండర్ వర్క్ ఇచ్చింది అన్నందుకు ఈ రోజు ఆ 1660 కోట్ల వర్క్ ఎట్లా ఇచ్చింది అన్నందుకు ఇప్పుడు కాదు, కేటీఆర్ గారు గచ్చిబౌలిని బ్యాంకులో తాకట్టు పెట్టినప్పుడే ఈ సబ్జెక్టును మొత్తం బయట పెట్టడం జరిగింది. నేను సమయం వచ్చినప్పుడు అవన్నీ విషయాలన్నీ బయట పెడతా అని చెప్పారు. ఈరోజు సమయం వచ్చింది, అది ఏ విధంగా వర్క్ అలాట్ అయింది అనే దాన్ని కేటీఆర్ గారు బయట పెట్టారు. బయట పెట్టంగానే 4 నెలల కిందట వచ్చి కలిసిండు, 4 నెలల కిందట కవితగా రిలీజ్ అయ్యాయి. ఇంకా అసలు ఆయన గెలవనికి ఏం అవసరం, ఆయనతో మాట్లాడడానికి ఏం అవసరం? ఒకటి, రాజకీయాలు వ్యక్తిగతం డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నంత మాత్రం ఎవరిని కలుసుకోకుండా ఏమి ఉండం కదా మేడం. తప్పకుండా కలిసిన దానికి ప్రతి ఒక్క దానికి లింక్ పెడతాంటే అది విఘ్నత. రేపు పొద్దుగాల ఈ కారణం ఎవరిని కలవద్దని చెప్పేసి ఆ చిల్లర రాజకీయాలు చేయాల్సిన ఆవశ్యకత మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, మా పార్టీ ఏదైతే అధ్యక్షుడు ఉన్నారో ఏ రోజు కూడా ఆయన ఒక మాట కూడా అనలేదు, కేటీఆర్ గారు కూడా అనలేదు. దానికి ఏవో వింత వింత కథలు చెప్పే కార్యక్రమం అవసరం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు మేము ఒంటరిగానే పోరాడతాం. రాబోయే కాలంలో ఇంతకుముందు ఏదైతే లక్ష్మీనారాయణ అన్నాడు పార్టీ కథమైంది ఎవరు? బీజేపీ పార్టీ 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో కథమైంది మీరని చెప్పొచ్చా? ఒక్క ఎమ్మెల్యే గెలిచినటువంటి పార్టీ గతంలో 18లో కథమైంది అని అనుకోవచ్చా? అట్లా కాదన్న, రాజకీయాలలో ప్రతిపక్షం ఉంటుంది, పాలకపక్షం ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాగించేది చూస్తున్నాం కదా. ఏదో లఘుచర్ల ఇష్యూలో, కంచగచ్చిబౌలి ఇష్యూలో ఏ విధంగా మీరు ప్రవర్తించారు? కంచగచ్చిబౌలి గురించి సెంట్రల్ యూనివర్సిటీ భూములైనా కానీ బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడలేదు, ఒక ఈటల రాజేంద్ర అన్న తప్ప. నేనేమంటా అంటే ఈరోజు లఘుచర్ల విషయంలో ఏదైతే తెలంగాణ హక్కులు పరిరక్షించడంలో ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా ఒక్క మాట మాట్లాడలే, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక మాట మాట్లాడలే. వీళ్ళంతా కూడా ఏదైతే టీడీపీ ప్రాపకం గురించి దాని గురించి తనలాడుతున్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏ విధంగా రాజకీయం చేస్తారో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే వీళ్ళ లక్ష్యం ఏంటంటే మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం ఏ విధంగా అని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఫండింగ్ చేసింది. ఎందుకు ఫండింగ్ చేసిందో సీఎం రమేష్ గారు చెప్పాలి. ఆయన ఎందుకు ఫండింగ్ చేసిండో, మరి ఆయన వర్క్ ఎందుకు ఇచ్చిండో, అవి రెండు కూడా బయట పెట్టాల్సిన ఆవశ్యకత వాళ్ళ మీద ఉంది. రైట్. సిఎస్ మీరేం చెప్తారండి ఫైనలీ? అంటే మీ స్టాండ్ ఏంటి? పార్ట్ ఆఫ్ ఇట్ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తున్న ఈ స్టేట్మెంట్ కాకుండా అసలు ఈ మొత్తం సిచ్యువేషన్ మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు లక్ష్మీనారాయణ గారు? అంటే నేను ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా నేను ఏదైతే ఎన్నికల ముంగిటి ఉన్నప్పుడు 30 సంవత్సరాలక కాంట్రాక్టు ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు కలెక్షన్ది టోల్ది ఎవరికి ఇచ్చిండ్రు, మరి ఏ రకంగా ఇచ్చిండ్రు అనేటువంటి విషయాల్లో ఎన్నికల ముందు వివాదం. ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం సమీక్ష ఇచ్చిందా అండి? రెండో విషయం, అడ్వాన్స్ ఎక్సైజ్ టెండర్స్ ఇచ్చింది వైన్ షాప్లకు. అంటే దిగిపోతున్నటువంటి ప్రభుత్వం రాబోతున్నటువంటి ప్రభుత్వం హక్కులను కానీ రాబోతున్న టెన్యూర్కి ఏం చేసింది? సమీక్ష ఇచ్చిందా అండి? అంటే నేను అంటున్నది ఏంటంటే వీళ్ళు ఒక అవగాహనతో వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఎన్నైతే భూములకు సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి భూములకు మరి ఏ రకంగా క్లియరెన్స్లు వచ్చినాయి, అజ్ఞాతంగా ఏదైతే గోప్యంగా ఉంచిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి అవసరం ఉంది. అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసినారో ఈ ప్రభుత్వం తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మరి తూతూ మయమయ అనేటువంటి వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అనేటువంటిది వాస్తవాలను మరుగునపరిచేటువంటి ప్రయత్నమే ఇది ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు. ఇకపోతే కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలు ఆరోపణలు చేసి
ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని కాంట్రాక్టు విషయాల్లో నిబంధనల ప్రకారం ఇచ్చినా, నిబంధనలకు ఉల్లంఘించి ఇచ్చినా, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో ఇచ్చిర్రా, అది వాళ్ళను వీళ్ళు ప్రశ్నించాలా. బెస్ట్ ఇది ఇట్ ఈస్ ఆల్ అందరి బాధ్యత. ఈ ప్రజలకు సంబంధించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం పాలించాల్సినటువంటి విషయంలో అందరు కూడా దీని జవాబు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలుగా అన్ని పార్టీలు కూడా, మేమైనా మీరైనా ఎవరైనా, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ద డీటెయిల్స్. మేడం చెప్పండి మేడం, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి బీజేపీగా ఎంపీ అంటూ రిత్విక్ కంపెనీ ద్వారా 30 కోట్ల రూపాయలు పే చేసినటువంటి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది మేడం. రిత్విక్ కంపెనీ బీజేపీ ఎంపీ ఆయన సీఎం రమేష్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇస్తుంది మేడం 30 కోట్లు? ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నాం, మేము ముత్తగా మాట్లాడతలేము. మేము ఏమంటున్నామంటే ఈయన ఆల్రెడీ ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీ కట్టిండు. బీజేపీ ఎంపీగా ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ కడతాడు, కాంగ్రెస్ పార్టీగా ఉండి బీజేపీ ఎంపీకి వర్క్ ఇస్తుంది. ఆయన వ్యక్తిగత అంశాన్ని మాట్లాడినందుకు, ఆయన ఏదైతే కంపెనీకి వర్క్ ఎట్లా వచ్చింది, వితౌట్ టెండర్ నీకు వర్క్ ఎట్లా వచ్చింది అన్నందుకు ఈరోజు ఇది మొత్తం కూడా దీన్ని ఏం చేయాలి, టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి కార్యక్రమంలో సీఎం రమేష్ గారు ఉన్నారు. ఎవిడెన్స్తో సహా, డాక్యుమెంట్స్తో సహా అన్ని మా ముందట ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ రాకేష్ గారు. ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడినందుకు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ బీన్ ఆన్ స్టాండ్, ఇది జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని. అండ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ టు పార్టిసిపేట్. సిఎస్ చూసారు కదా, ప్రెసెంట్ మనం చూస్తున్నాం కేటీఆర్ చేసిన ఒక కమెంట్కి సంబంధించి తర్వాత సీఎం రమేష్ కొన్ని కమెంట్స్ చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ అసలు ఏ పార్టీలో విలీనం కాదు అంటూ కూడా తేల్చి చెప్పారు. సో దానికి సంబంధించి ఇరు పార్టీల నుండి కూడా ఇటు లక్ష్మీనారాయణ అండ్ రాకేష్ కుమార్ ఇరుగురు కూడా మనతో మాట్లాడుతూ కూడా రాకేష్ కుమార్ గారు జస్ట్ ఎలక్టరల్ బాండ్స్ గురించి మాట్లాడితే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారంటూ కూడా మళ్ళీ క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం